వర్మ గారు. కూటమికి మీరెన్ని మార్కులు వేస్తున్నారండి? ఆయన 100 అన్నారని మీరు అదే 100 అనీకండి. ఈయన 0 అంటున్నారు, ఆయన 100 అంటున్నారు. జనసేన ఏంటి? ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ 99 వీక్షకులకు నమస్కారం సార్. ముందుగా ఏదైతే ప్రజలు ఆశించి కోరుకొని మార్పు కోరుకోవాలనుకున్నారో, దాన్ని ఆకాంక్షించారో, దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని మేము కూడా అంతే కష్టపడ్డాం కాబట్టి 5 ఏళ్ళుగా ఈ రోజు అధికారంలో ఉన్నామని నేను నమ్ముతున్నాను. దానికి ముఖ్య కారకులైన పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ప్రజల తరపున థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, క్యాడర్ని నిలబెట్టుకున్నాడు. అలాగే ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న కుటుంబానికన్నా కూడా ప్రజలకే పెద్దపీట వేస్తూ ఈరోజు కొనసాగుతున్న వ్యక్తి. ఈవెన్ నాకు ఇక్కడున్న ప్యానల్ మెంబర్ గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఇంకా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్నపాటి మంచి చేసినా పవన్ కళ్యాణ్ గారు విమర్శించకుండా ఆయన అధికారంలో లేకపోయినా ప్రశంసించారు. కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకున్నారు స్టెప్స్, దాన్ని ప్రశంసించాం. అలాగే వివిధ సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు 108 సర్వీస్ అందించినప్పుడు మేము మెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్యానల్ మెంబర్స్ మేము గమనిస్తుంది ఏంటంటే ఒక్క చిన్న మంచి కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరగలేదు. అంటే మీకు ఇంత హేట్రేటా? అంటే కళ్ళు అంతమంది కనిపించుకుని ఉంటాయి. అంటే ఒక్క ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా మంచి జరిగి ఉండదా? అంటే మన 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 పార్టీని, మన నాయకుడిని మనం మెచ్చుకోవడం సర్వసాధారణం. కానీ గడిచిన సంవత్సరం రోజుల్లోనే ఏదో ఒక్క కార్యక్రమం, పెన్షన్లు పెంచాం కదా, ఒకే అట్ ఎ టైంలో 1000 రూపీస్ పెంచి ఇచ్చినప్పుడు మీకు ఆ చిన్న విషయం అన్న గమనించి ఉండరా? లేదు, రిమోట్ ఏరియాస్ లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేపిస్తున్నారు. అదన్నా కనపడదా? చాలా రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాం, కేంద్రం నిధులు తీసుకొని వస్తున్నాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నాం, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకే రోజు అన్ని అయిపోవు, బట్ 1 year లో కొంచెమైనా చేంజెస్ వచ్చాయి కదా. అదన్నా మీరు పాయింట్అవుట్ చేయకోకుండా అసలు 0 అంటున్నారంటే ఇంత హేట్రేట్ ఉండే వాళ్ళతో ఏమని మనము కాన్వర్సేషన్ పెట్టుకున్నా అది వేస్టే. నేను చెప్పాలంటే మొత్తం ప్రజలకే చెప్తున్నాను. ప్రజల మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకొని ముందుకు సాగుతున్నాం. కానీ ఈ రోజు గెలిచిన తర్వాత ఈవీఎంల ద్వారా ఇది గెలుపు అని వీళ్ళు ప్రకటిస్తున్నారంటే అప్పుడు మీకు వచ్చిన ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే మీరు చూపించుకుంటున్నారో అది కూడా ఈవీఎం ద్వారా వచ్చిందని మీరు నమ్మాలి. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మా గెలుపు ఈవీఎంల వల్ల వస్తే మీకు వచ్చిన పర్సెంటేజ్ కూడా ఈవీఎంల వల్ల వచ్చింది కదా. ఓకే, అవి ట్యాంపరింగ్ వల్ల వచ్చింది కాదు కీర్తన గారు, నా ప్రశ్నకి సమాధానం రాలేదు. ఎంత పర్సెంటేజ్ సర్కార్కి మార్కులు ఎన్ని? ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొనసాగిస్తున్న పరిపాలన అని చెప్తాను. మార్కులు ఎన్ని వేస్తారు? మార్కులు ఎన్ని వేస్తారు? నేను నా పార్టీ కోసం నేను 100% వేస్తాను. నేను 100% ప్రజలకు మంచి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే సరే, ఓకే, సర్కార్ పాలనకి మీరు కూడా 100 మార్కులు. మరి ఎందుకు రోజా గారు ఎందుకు 2 పువ్వులు పెట్టుకుంటున్నారు చెవులోని? ఆమె ఫ్యాషన్ షోకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ షోలు చేస్తున్నారు, మీరు గమనిస్తున్నారు లేదు? హైదరాబాద్ లో మళ్ళీ కామెడీ షోలో కనపడుతున్నారు. సో చూస్తున్నారు మీరు ఆ అవతారం అంతా. మనం గమనిస్తే అక్కడి నుంచి డైరెక్ట్ గా అలాగే వచ్చినట్టున్నారు. సో ఆవిడ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆవిడ ఆల్రెడీ నగర ప్రజలకి ఆ శాఖలకి చాలా పువ్వులు పెట్టింది. ఆ స్కాములు కూడా బయటకు వచ్చిన రోజు అన్ని పువ్వులతో మంచి రిబ్బన్ తయారు చేయించి నేనే ఆమెకు జడ వేపిస్తాను. సో పాలనంతా సజావుగానే సాగుతుంది. ఎవరైనా వైసీపీలోంచి ఎవరైనా మాట్లాడచ్చు. నేను విమర్శించమని తప్పని ఎవరిని చెప్పను. మీ బాధ మీకుంటది, ఓడిపోయారు, వైనాట్ 175, వైనాట్ ఎవరీ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితమైనప్పుడు మీకు ఆవేదన ఉంటది. ఈ రోజు గెలుపొందిన రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించినప్పుడే మీకు అవినీతి మీ నాలెడ్జ్ ఎంత ఉందో అర్థమవుతుంది. కాదండి, మీరేంటి కాదు, సంక్రాంతి ఇప్పుడు రాదు కదా, మే జూన్ నెలలోని, మీరేంటి ఇప్పుడు ముగ్గులేస్తున్నారు? అంటే గెలుపొందితే సంబరాలు చేసుకుంటూ అది సంక్రాంతిగా మేము డిజైన్ చేసాం, నైట్ దీపావళిగా డిజైన్ చేసాం. అంటే నరకాసుడు ఎట వధించారో ప్రజలు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందారు కాబట్టి మేము దీపావళి చేసుకుంటున్నాం. అది మా సెలబ్రేషన్స్. మేమేమంటున్నాం అంటే ప్రజలు గెలిపించిన తీర్పుని మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచారని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మీకు 40% ఓటింగ్ ఉందంటున్నారు కదా, అప్పుడు ప్రజలు అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలంతా ఏమంటున్నారంటే ఇది మమ్మల్ని వెన్నుపోటు అంటున్నారా, ఇది చంద్రబాబు నాయుడు గారిన పవన్ కళ్యాణ్ గారిని అన్నట్లేదు, మమ్మల్ని అన్నట్టు ఉంది అని అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన మహానాడు 3 రోజులు జరిగినప్పుడు కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది మహానాడు అని చాలా డిబేట్స్ కండక్ట్ చేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ ఈ రోజు ఇంత అట్టహాసంగా భారీగా వెన్నుపోటు దినం నడిపించారు కదా, అప్పుడు కోవిడ్ ఇబ్బందులు లేవా? ప్రజలకు ఇబ్బంది కలగదా? అంటే ఇటువంటివి ఓన్లీ మహానాడులకి లేదంటే జనసేన ఆవిర్భావ సభలకే వీళ్ళు వర్తింపజేస్తారా ఇలాంటివన్నీ? నాకు డౌట్ వస్తుంది. అంటే మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో విపరీతంగా జనాలను తోలి ఈ కార్యక్రమం చేశారు. అండ్ అంబటి గారి యాక్షన్ కూడా నేను చూస్తున్నాను. సార్ వీళ్ళు అర్జీలు ఇస్తే వద్దని చెప్పిన ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం కాదు సార్. కానీ ఎంత మేరకు ఎంతమంది వెళ్ళాలి అనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆయన 40 మందిని 50 మందిని వేసుకొని వెళ్తున్నాను. కనీసం వీళ్ళకి అక్కడికైనా మేము అలో చేస్తున్నాం. గత ప్రభుత్వంలో సీఎం గారు మా కాన్స్టిట్యుయెన్సీలకు వస్తున్నారంటే ముందు రోజే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు సార్.
అసలు మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తున్నారంటే ముందు రోజే మాకు హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేసాం. మీరు మీకు అలా లేదు కదా, దర్జాగా మీరు నోటీసులు ఇవ్వడానికి వెళ్తున్నారు, అర్జీలు ఇచ్చుకుంటున్నారు మీరు. కానీ మీరు లిమిటెడ్ పర్సన్స్ వెళ్ళండి, ఎంత మేరకు అవసరం అంతమంది నాయకత్వాన్ని తీసుకురాలండి అని చెప్తున్నాం. ఇంత వెసులుబాటు కలిగిస్తూ ఇంత బాగా మీరు మాట్లాడుతున్నా, మేము ఓపిక పడుతున్నామంటే కుటుంబ ప్రభుత్వం అంత స్వేచ్ఛ మీకు ఇచ్చింది. మిమ్మల్ని మేము ఇబ్బంది పరచట్లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన ప్రోగ్రామ్ కూడా మీరు గమనించండి, ఒక రౌడీ షీటర్లను వెనకేసుకొని వచ్చిన ప్రోగ్రామ్. ఆయనే చెప్పారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నపిల్లలు తప్పులు చేసి ఉండొచ్చు, ఆ కేసు ఏదో నాకు సరిగ్గా తెలియదు, వాళ్ళేం చిన్నపిల్లలు సార్, ఇప్పటికీ వాళ్ళకి 22, 23 ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళు చిన్నపిల్లలే కదా ఈయన దృష్టిలో. అటువంటి వాళ్ళు తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సమర్థిస్తారు? రౌడీ షీట్లు ఉన్నాయి వాళ్ళ మీద. కాదండి, ఓకే ఓకే, వాళ్ళు తప్పులు అంటే తప్ప ఒప్పో తర్వాత అంశం అవి కోర్టులు చూసుకోవాలి, కానీ పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీని సమర్థిస్తున్నారా? ఎందుకు చేశారు? దాని వెనకాల రీజన్స్ మీరు గమనించాలి. ఏది చేసినా అది కరెక్టా? అంటే రేపు విచ్చలవిడిగా వీళ్ళు ఇంకొక అమ్మాయి పైన ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడినా మీరు ఇలాగే మాట్లాడతారా? సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రౌడీలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా దురుసుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారని ఒక జీవో ఏమైనా పాస్ చేస్తారా? సార్, కానిస్టేబుళ్ల పైకి వీళ్ళు వెళ్ళి అతని దుర్భాషలు ఆడి అతని ఇరిటేట్ చేసి ట్రిగర్ చేసినప్పుడు ఇది తప్పు అని వాళ్ళు అక్కడ శిక్ష పడేలాగా చేశారు. ఇక్కడ కీర్తన గారు, నేను అనేది ఏంటంటే ఇది పబ్లిక్ లో ఇది మంచి పరిణామం కాదు కదా. ఒకవేళ నిజంగా ఏ పోలీస్ ఆఫీసర్ కైనా సరే ఒక కక్ష ఉన్నది అనుకోండి ఎవరి మీదనని, ఈ రోజు ఏమనలేదు కదా అని వాళ్ళు కూడా కక్షలు తీర్చుకుంటూ మొదలు పెడితే, లాఠీలకి పని చెప్తే, తుపాకీలకు పని చెప్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నాకు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దిశ కేసులో ఎన్కౌంటర్ చేస్తే మెచ్చుకున్నారు, దిశ కేసులో ఎన్కౌంటర్ చేసిన పిల్లల్ని మెచ్చుకున్నారు. అలాగే మీకు ఒక వీడియో పంపిస్తాను నేను బ్రేక్ టైం లో. అవును, తెలుసు నాకు తెలుసు, అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకున్నారు. కొడితే అసెంబ్లీ సాక్షిగా మాధవ్ గారు ఇష్టం వచ్చినట్టు ఆయన యూనిఫామ్ లో ఉన్నప్పుడు కొడితే ఇదే సాక్షి ఛానల్ తప్పు పట్టింది. కాదండి, ఇప్పుడు మరి 11 స్థానాలు అందుకనే కదా వచ్చినాయి అనుకోవచ్చు.